ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా భారీ బడ్జెట్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మన ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాని దశాబ్దాల క్రితమే తీయాలని ప్లాన్ చేశారంటే నమ్ముతారా మీరు? ఇలాంటి ఒక సినిమా ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే చరిత్రలోనే నెంబర్ 1 భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. ఇది 25 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ సినిమా పేరు మరుదనాయకం. మరుదనాయకం అనేది 18వ శతాబ్దపు యోధుడైన మహమ్మద్ యూనస్ ఖాన్ యొక్క హిస్టారికల్ బయోగ్రఫీ. దీన్ని తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో సహా 12 భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కమల్ హాసన్ గారు. దీనికి హీరో, డైరెక్టర్, కో ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసన్ గారే. ఈ సినిమా 1997లో తన సొంత డైరెక్షన్లోనే ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ రోజు బ్రిటిష్ యువరాణి అయిన క్వీన్ ఎలిజబెత్ గారిని గెస్ట్గా పిలిచారంటేనే అర్థమవుతుంది దీన్ని ఎంత పెద్దగా ప్లాన్ చేశారు. దీనికి నాజర్, సత్యరాజ్, విష్ణువర్ధన్ లాంటి నటులను ఎంపిక చేశారు. కొన్ని స్పెషల్ రోల్స్ కోసం అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, హాలీవుడ్ స్టార్ అయిన కేట్ విన్స్లెట్ గారిని కూడా సంప్రదించారు. ఈ సినిమా టెస్ట్ షూట్ కోసం హిందూ ముస్లిం యోధులను ప్రతిబింబించేలా చేసేందుకు 7,400 మందికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి జైపూర్లో ₹1 కోటి ఖర్చుతో టెస్ట్ షూట్ చేశారు. అప్పట్లోనే సినిమా బడ్జెట్ని 90 కోట్ల వరకు అంచనా వేశారు. అది ఇవాల్టి లెక్కలతో చూస్తే సుమారు 700 కోట్ల వరకు ఉండవచ్చు. ఇంత భారీ బడ్జెట్తో స్టార్ట్ అయిన సినిమా సుమారు 30 నిమిషాల రన్ టైం షూటింగ్ పూర్తయిన తర్వాత 1998 చివరిలో షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక బ్రిటిష్ కంపెనీ ఇండియా పోఖ్రాన్లో జరిపిన అణుబాంబు పరీక్షల కారణంగా ప్రొడక్షన్ నుంచి అర్ధాంతరంగా వెనక్కి తగ్గింది. ఇది తన కళల ప్రాజెక్ట్ అని కమల్ హాసన్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమాని ఇప్పుడు తీయాలంటే స్క్రిప్ట్లో మార్పులతో పాటు ఒక యంగ్ హీరో కూడా అవసరం అని కమల్ హాసన్ గారు చెప్తూ ఉంటారు. మరి ఈ సినిమా ఎప్పటికైనా తెరకెక్కుతుందో లేదో చూడాలి.